అసలు లల్లి వస్తుందంటావా? వస్తుందిలేరా, అయినా అరగంట ముందే నిన్నెవడు రమ్మన్నాడు? అంటే ఏం మాట్లాడాలో తెలియట్లేదురా, అందుకే. ఏం మాట్లాడినా కాన్ఫిడెంట్గా మాట్లాడు. అమ్మాయిలకి కన్ఫ్యూజ్గా ఉండేవాడి కంటే కాన్ఫిడెంట్గా మాట్లాడే వాళ్ళే నచ్చుతారు. ఇవన్నీ నీకెలా తెలుసు? నేను కూడా అమ్మాయినే బే. ఓ, హాయ్. అంత రెస్పెక్ట్ వద్దులే, కూర్చో. హాయ్ సిద్ధు, కలిసి చాలా రోజులైంది కదా. అవును, కానీ నువ్వు ఇంకా అంతే అందంగా ఉన్నావు. కానీ నువ్వు మాత్రం మారిపోయావు. కాలేజ్లో ఉన్నప్పుడు నాకు ఐ కాంటాక్ట్ ఇవ్వడానికి కూడా భయపడేవాడివి, కానీ ఇప్పుడు కనబడగానే కాంప్లిమెంట్ ఇస్తున్నావు. అంటే ఆ తర్వాత చిన్న దయ్యం పట్టింది, మారాల్సి వచ్చింది. నీ అబ్బా, నన్నే అంటున్నావు కదా. అమ్మ దీనమ్మ, ఇది ఇంకా లైన్లో ఉందా? దొంగ సచ్చినోడు కాల్ కట్ చేసిండు. ఎవరు? రీతువా? అవును, ఇది నా లైఫ్లో పెద్ద ఇంపాక్ట్ ప్లేయర్లే. 2 కాఫీస్, ఓ దాంట్లో డికాషన్ తక్కువ, మిల్క్ ఎక్కువ, అంతేగా లల్లి? ఇంటర్లో విషయాలు బాగానే గుర్తుపెట్టుకున్నావు అనమాట. ఇన్నేళ్ళైనా నీ టేస్ట్ ఏం మారలేదన్నమాట. కాలేజ్లో ఫ్యాన్ వాష్ చేయడంలో బాగా ఎక్స్పర్ట్ కదా, ఇప్పటికీ చేస్తున్నావా? ఏంటి నువ్వు ఇవన్నీ గమనించేదానివా? కాలేజ్లో నువ్వు చేసే గొడవలు కథలుగా మాట్లాడుకునే వాళ్ళని తెలుసా? మనకు అంత పెద్ద సీన్ ఉందేంటి? పెద్దదేం కాదు, చిన్నదే. డికాషన్ తక్కువ ఉంది, అదేనా? బై ద వే, నీకు గిఫ్ట్ తీసుకొచ్చా. పెద్దదేం కాదు, చిన్నదే. ఏముంది ఇందులో? ఇంటర్లో మనకి ఇష్టమైన వాళ్ళ గురించి సార్ రాయమన్నప్పుడు నువ్వు రాసిన లెటర్ అది.